సభవరంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పేరుతో భూదందాలు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేటుగాళ్లు. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతిలో కీలుబొమ్మగా మారిన సభవరం తహసీల్దార్, కళ్ళుండి కబోదిలా మారిన రెవెన్యూ శాఖ అధికారులు. సభవరం మండలం గొల్లలపాలెం సర్వే నంబర్ 252/6లో ప్రభుత్వ భూమికి ఎసరు. ₹1 కోటి విలువ చేసే 30 సెంట్ల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన జనసేన చోటా నేతలు. ప్రభుత్వ భూములపై సెటిల్మెంట్లు చేస్తూ చక్రం తిప్పుతున్న పంచకర్ల వెంకటేశ్వర్లు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని ఎంఆర్ఓ చిన్నికృష్ణ, వీఆర్ఓ దేవుడు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న కాసులు కక్కుతు పడుతున్న రెవెన్యూ అధికారులు. సభవరం మండలంలో రోజు రోజుకి పెరిగిపోతున్న జనసేన ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలు. నమస్కారం అండి. మరి నాకు తెలిసిన విషయం మరి నన్ను అడిగా కాబట్టి చెప్తున్నా. ఇదివరకు 2007లో గొల్లలపాలెంలో సర్వే నెంబర్ 252లో 6 సబ్ డివిజన్లో పేదలకు అప్పుడు అందులో 12 మందికి ఇచ్చాం. అదే సర్వే నెంబర్ 6లో మొత్తం ఇక్కడ కొంతమందికి టోటల్ 120 మంది ఇచ్చాము. ఆ 12 మంది సర్వే నెంబరు 252/6లో శ్రీరామనగర్ సెంటర్లో ఉంది కాబట్టి ఆ లేఅవుట్ అయిన మరి ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఇది రామాలయం కడతామని ఎంఆర్ఓ గారితో చెప్తే ఎంఆర్ఓ గారు మమ్మల్ని అడగడం జరిగింది. ఆ రోజు సర్పంచ్ నేను కాబట్టి నన్ను పిలిచి అడగడం జరిగింది. ఆ 12 మందిని పిలిచి నేను అయ్యా ఇంకో దగ్గర ఇస్తారట, మరి ఇది రామాలయం వదిలేలంటే దేవుడి కార్యక్రమం ఎక్కడో కాడ ఇస్తే మాకు పర్వాలేదని అన్నారు. ఈలోగా ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు రాగానే మాకు ప్రభుత్వం మారిపోయాడు. ప్రభుత్వం మాదే కానీ ఎమ్మెల్యే మారిపోయాడు, జనసేన ఎమ్మెల్యే. తర్వాత మాకు వాళ్ళకి నప్పక మేము ఆయన దగ్గర అది ఆ కార్యక్రమం అలాగా ఉండిపోయింది. ఆ పట్టాలు మా దగ్గర ఉన్నాయి. ఆ పట్టాలు ఎటువంటి రద్దుపరచలేదు. తర్వాత రమేష్ బాబు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బండారు సత్యనారాయణమూర్తి గారు గెలిచారు టీడీపీ ప్రభుత్వం. అప్పుడులో ఎంఆర్ఓకి తెలియకుండా ఎవరికీ తెలియకుండా వాళ్ళంతలాలే ఆ ఖాళీ స్థలం ఉందని 2 సెంట్లు 3 సెంట్లు ఒక 10 మంది ఎంతమందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేటలు వేసుకొని ఫౌండేషన్ తవ్వేసుకున్నారు. అది ఇదేటని ఈ 12 మంది నా దగ్గరకు వచ్చాడు, ఇదని అప్పుడు తహసీల్దార్ గారికి వెళ్ళడం జరిగింది. మా అయ్యా నాన్న ఎవరికి ఇవ్వలేదు, ఎటువంటిది ఎవరికి అంత మేము పట్టాలు ఇవ్వలేదు, మేము ఆ స్థలం అయితే ఎవరికి కట్టుకోమని చెప్పలేదు అని అన్నారు. అనగానే మేమేమో అప్పుడు హైకోర్టుని ఆశ్రమించాం. హైకోర్టు మాకు అప్పుడు ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టులో కేసు నడుస్తుంది. తహసీల్దార్ వారి గవర్నమెంట్ మీద మేము వేసినా సరే అది అలా ఇప్పుడు వరకు అది అలా పెండింగ్లు ఉండిపోయింది. కాబట్టి ఈ మయాన మళ్ళీ ఇప్పుడు పంచకర్ల రమేష్ బాబు గారు ఇప్పుడు జనసేన నుంచి గెలిచారు. వాళ్ళు ఒత్తిడి మీద మరి అధికారులు ఎవరు పట్టించుకోలేదు. రాత్రులు పొగలు అలా కట్టినా సరే మేము వెళ్ళి చెప్పినా సరే అది ఇదిగా అంటుంటారు తప్ప సైట్ మీదకి వచ్చి అది ఆపడం జరగలేదు. హైకోర్టులో పెండింగ్ ఉంది. ఈ 12 మందికి న్యాయం చేయలేదు. మరి ఎమ్మెల్యే గారు అండదండలతో ఈ తహసీల్దార్ గారు ఏమో, ఈ వీఆర్ఓ గారు ఏమో, ఆర్ఐ గారు ఏమో అసలు పట్టించుకోవట్లేదు. రాత్రులు వాళ్ళకి ఏది ఆధారం లేకపోయినా దౌర్జన్యంగా ఇల్లులు కట్టేసుకుంటారు కోలాంశులతోటి. మరి దయచేసి దాన్ని మీరు చూసి ఎవరైతే పాత బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని, అది ఏదైనా పోనీ గవర్నమెంట్ ఎవరికి డిక్లేర్ చేస్తే కోర్టు వాళ్ళకే ఉంటుంది. మరి హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పటికైనా తహసీల్దార్ గారు దాన్ని ఒక స్టెప్ తీసుకొని దాన్ని ఆపించి మరి నైట్ ఇప్పుడు రేపు కాంక్రీట్ అని అంటున్నారు, నైట్ రాడ్లు కడుతున్నారు, స్లాబ్లకి డైకింగ్ మూవ్ చేస్తున్నారు. 2 రోజుల్లో గోడలు వేయించారు. తహసీల్దార్ గారు చెప్పినా, వీఆర్ఓ గారు చెప్పినా, వీఆర్ఓ గారు అయితే సెలవు పెట్టి ఆయన తిరుపతికి వెళ్ళిపోయాడు. నిన్న ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇంకా మా అత్తమాన ఫోన్లు చేస్తాను అని ఆయన తిరుపతి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆపేశాడు. మరి ఆర్ఐ గారికి అనుకుంటే తహసీల్దార్ గారు కనుక్కోవాలని ఆయన అంటున్నారు. మరి తహసీల్దార్ గారు అయితే ఫోన్ ఎత్తట్లేదు. మరి దయచేసి మరి మేము చెప్పుకునే అధికారులే మాకు హెల్ప్ చేయకపోతే మరి అందుకే దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మరి ఆ 12 మందికి న్యాయం చేయమని, హైకోర్టులో ఉన్నది కూడా, కోర్టు పరిధిలో ఉన్నది కూడా తహసీల్దార్ గారు పట్టించుకోలేదంటే మరి అది కనీసం ఒక జేసీ తెచ్చి దాన్ని ఇరగొట్టించాలి. లేకపోతే 12 మందికి న్యాయం చేయాలి. ఎవరైనా అనామకుడు ఏదైనా కట్టుకుని తిరగదోసేస్తారు. మరి దీని మీద ఎందుకో ఎమ్మెల్యే గారు అంత ప్రెజర్ చూపెట్టి మరి ఎందుకో దీని మీద అంత స్ట్రాంగ్గా దగ్గరుండి ఏమనంటే ఎమ్మెల్యే గారు కట్టేసుకోమారని చెప్తున్నారు. అంచేత దయచేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను.